పడుతూ ఉంటారు వీళ్ళేమో వీళ్ళకి దగ్గరలో దొరికితే తాగుతూ ఉంటారు. ఏదో పండగ పబ్బాలు వస్తే పర్లేదు, అంతేగాని మాను చెప్పి మన పిల్లలు చూసుకుంటారు. ఉద్యోగాలు పోసి చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, అలాంటివి ఉండాలి. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. మేము కూడా బతకాలి కదా, మరి పట్టించుకోకూడదు కదా. అది ఏం వ్యాపారాలు కాదు. అలాంటివి ఏమైనా ఉంటే కనుక చెప్పండి. ప్యాకెట్లాడినా, కోడి పందాలు వేసినా, ఎవడో బయట ఊరోళ్ళు వచ్చి మీ ఊళ్ళో ఉంటున్నా మాకు చెప్పండి. తీసిన వెళ్తున్నారంటే ఇక్కడ ఎక్కువగా సారా బ్రాండీ బాటిల్ అన్నీ సీట్ ఎంకరేజ్ చేస్తున్నాను నేను. ఇప్పటికే నేను ప్యాకెట్ అన్నా, ఆయన కోడి పందాలు వేసినా, మొన్న పాపం అక్కడేమో నాకు కూడా అదేమో అనుమానం అంటున్నారు. అది కూడా అది మేము ఇన్వెస్టిగేషన్ మరి ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి అంటే కనుక ఊరిలో కష్టం ఉండాలి. కొత్త ఎవరన్నా ఇచ్చేదంటే మరి చెప్పాలి. పిఠాపురం సర్కిల్ గొల్లపోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిపత్రి విలేజ్లోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగానే ఈ రోజుని కార్డినల్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ ద్వారా ఒక 100 మంది పోలీసులు వచ్చి 2 గంటల నుంచి విలేజ్ అంతా కూడా చుట్టుముట్టి తరువుగా విలేజ్ లో ఉన్నటువంటి ఇళ్ళనన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డు, ఆ ఇంట్లోని ఖచ్చితంగా మాకు గతంలో కూడా కంప్లైంట్ అనేటువంటిది రావడం జరిగింది. నాటు సారా అమ్ముతున్నారు, అలాగే బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి పాత నేరస్తులు ఇళ్ళకెళ్ళి కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్, ఏదైతే ఆటోలు కానీ, కార్లు కానీ, ఏదైతే 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఆ రికార్డ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. రికార్డు లేనటువంటి ఈ సచివాలయం దగ్గరికి తీసుకుని వచ్చి ఆ రికార్డు చెక్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఖచ్చితంగా ఈ కంప్లైంట్ సారా అమ్ముతున్నారు అనేటువంటిది ఒకళ్ళని రేజ్ చేశారు. దీన్ని ఒకసారి తరువుగా చూడండి. యువత చెడిపోకూడదు, పబ్లిక్లో అవేర్నెస్ అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆపరేషన్ అనేటువంటిది కూడా చేయడం జరిగిందన్నమాట. మరొకసారి ఈ ప్రజలందరికీ కూడా, అంటే గ్రామస్తులకి తెలియజేయండి ఏమంటే కనుక, ఇలాంటి చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు, తర్వాత చెడి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు పోలీసు వారికి చెప్పినట్లయితే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.